నమస్తే. 2024 మాస ఫలితాల్లో మే మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి మే మాసంలో కర్కాటక రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోర్టు సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న చాలా సమస్యలు, శత్రువులు మీ పైన ఆధిపత్యంలో ఉన్నారు ఇప్పటి వరకు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఈ మే మాసంలో చాలా పరిష్కార మార్గంలో ప్రయాణం చేస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మే 4 వారాలు కూడా అనుకూలంగా ఉందండి. చక్కగా మే మాసం అంతా అనుకూలమైన ఫలితాల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు నిరుద్యోగులకి. అండ్ ఇందాక చెప్పుకున్నాం కొన్ని సమస్యలు పరిష్కారం కాని ఎన్నో సమస్యలు ఈ మే మాసంలో కొంత పరిష్కార మార్గంగా ప్రయాణం చేస్తాయి. శత్రుల పైన కూడా ఆధిపత్యం వహిస్తారు. ఇంకా బంధుమిత్రులతో కలుసుకుంటారు అండ్ కజిన్స్తో గెట్ టుగెదర్స్, హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్స్. మీ అక్క చెల్లెలు అన్నదమ్ములు కజిన్స్ ఎవరున్నా కానీ వాళ్ళతో హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్స్ అనేవి పెరుగుతాయి. కానీ కుటుంబ పరిస్థితులు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే కాన్వర్సేషన్స్, ఆ విషయాల్లో కొంత ఏంటంటే ఓపెన్ అప్ కాకపోవడం ఇద్దరు, కొన్ని విషయాలు హైడ్ అవ్వడం ఇద్దరి మధ్య, అది కంటిన్యూ అవుతుంది యాజ్ కర్కాటక రాశి. కానీ మిగతా అన్ని విషయాల్లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తోంది. ఇక తండ్రి గారి ఆరోగ్య విషయానికి వస్తే కొంత మీరు శ్రద్ధ వహించాలి. తండ్రి గారి ఆరోగ్య విషయాల్లో తండ్రి సమానమైన వాళ్ళ యొక్క యోగక్షేమాలు కానీ ఒకసారి శ్రద్ధ వహిస్తే మంచిది. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్, కర్కాటక రాశి వారికి మాసంలో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఖర్చులు కూడా అదుపులో ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే సడన్గా ఖర్చు అయిపోవడము, లేకపోతే ఒక అమౌంట్ మనం ఒక దానికి ప్రిపేర్ అవుతాం, దానికి మించి ఖర్చు అవడం అలా ఏం లేదు. ఖర్చులన్నీ కూడా మీకు అదుపులో ఉంటాయి. సో కాబట్టి బ్యాలెన్సింగ్గా ఉంది ఎక్స్పెండిచర్ అంతా కూడా. ఇక సో లాస్ట్ వీక్ ఆఫ్ మే 21 తర్వాత ఉండే 10 days కూడా ఎస్పెషల్లీ పాజిటివ్గా ఉంది. కొన్ని శుభవార్తలు వింటారు, గృహంలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహాలు నిశ్చయం అవడం, కొంత స్థిరాస్తి విషయంలో కూడా ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నారు వెహికల్స్ ఆర్ స్థిరాస్తి, ఆ విషయంలో కూడా అనుకూలత చక్కగా ఉంది. సో రైతులకు కూడా కష్టపడిన దానికి కర్కాటక రాశి వారికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి రైతులకి. అలాగే హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే చాలా మంచి గుర్తింపు వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు కొన్ని సమస్యలతో లాస్ట్ మంత్ వరకు సఫర్ అవుతున్న వాళ్ళకి కొన్ని సొల్యూషన్స్, మనం ఇందాక చెప్పుకున్న ఈ మంత్లో చాలా సొల్యూషన్స్ మీ కళ్ళ ముందు ఉంటాయి. సో సమర్థవంతంగా వాటిని అన్నిటినీ కూడా చక్కగా హౌస్ వైఫ్స్ అన్ని నిర్వహించి వాళ్ళ హెల్త్ కాపాడుకోవడంతో పాటు మంచి పేరు తెచ్చుకుంటారు ఈ మాసంలో. సో ఎన్నో సొల్యూషన్స్ మీకు దైవ బలం వల్ల ఫైండ్ అవుట్ అవుతూ ఉంటాయి. ప్యానిక్ పెండింగ్లో ఉండేవన్నీ కూడా ఒక్క కొలిక్కి వచ్చేస్తాయి అనమాట. ఇటు కోర్టు సమస్యల విషయానికి వచ్చిన, సంతాన విషయాల్లో కానివ్వండి, వివాహం అంటే మీ సంతానం యొక్క వివాహం కానీ, ఎదిగిన పిల్లలు ఉంటే ఆర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ చదివే సంతానం ఉన్నట్టయితే వాళ్ళ విషయంలో తీసుకునే డిసిషన్స్ వెరీ క్లియర్గా ఉంటాయి. అంటే వాళ్ళ జాబ్ కానీ, వాళ్ళ వివాహం కానీ ఆర్ హయ్యర్ స్టడీస్ కానీ. ఓకే, ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివే పిల్లలు ఉన్నా కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. సో ఈ విషయాలన్నీ కూడా ఆల్మోస్ట్ కర్కాటక రాశి వారికి పాజిటివ్ వేలో మూవ్ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. సో అన్ని విషయాల్లో. అండ్ సో ఇంకా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి సో వాళ్ళ ప్రొఫెషన్ అన్నది బాగుంటుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్, స్పెక్యులేషన్ కానీ, నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా పాజిటివిటీ అనేది చక్కగా కనిపిస్తోంది. ప్రేమ విషయాలు, సో ప్రేమ విషయాల్లో ఈ టాపిక్ చెప్పకపోతే పర్టికులర్గా అడుగుతారు, మేడం మీరు లవ్ కోసం ఏమి చెప్పలేదు అని చెప్పి. సో ప్రేమ ఫలిస్తుందండి. సో మ్యారేజ్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కరెక్ట్ లవ్, ఒక టైంపాస్ లవ్ గురించి అయితే మాట్లాడకూడదు. సో కరెక్ట్ లవ్ అయితే మాత్రం మ్యారేజ్ లెవెల్ వరకు వెళ్తుంది. ఎందుకంటే కళ్యాణ యోగం ఉంది ఈ మే మాసంలో కర్కాటక రాశి వారికి. కాబట్టి వచ్చే మంత్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి సో మ్యారేజ్ వరకు వెళ్తుంది. ప్రేమ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో మంచి రిజల్ట్ వస్తుంది దాంట్లో. అండ్ ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా శనివారం రోజు దశరథ ప్రోక్త శని శ్లోకం, దీన్ని చదువుకోండి. దశరథ ప్రోక్త శని శ్లోకంతో పాటు గోవిందనామాలు, వెంకటేశ్వర అష్టోత్తరం ఇవి చదువుకున్నట్టయితే ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అనుకున్నామో అది కొంచెం తగ్గుతుండే. అండ్ మిగతా అన్ని ప్లానెట్స్ బాగున్నాయండి, ఇట్స్ ఓకే. బట్ హెల్త్ విషయాల్లో కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి కానీ ఆర్ యంగ్స్టర్కి కూడా కొంచెం పెయిన్స్ ఉంటాయి. అంటే హార్డ్ వర్క్ చేయడం వల్లనో సడన్గా పెయిన్స్ కొన్ని ఉంటాయి బాడీలో.
సో బ్యాక్ పెయిన్, టైంకి తినలేకపోవచ్చు, కొంచెం ఒత్తిడి ఉంటుంది జాబ్ చేస్తున్న వాళ్ళకి ఆర్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా, ఆర్ ఏదైనా బిజినెస్ నడుపుతున్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ ఎవరికైనా ఈ పెయిన్స్ ఉంటాయి సడన్గా బాడీలో అండ్ అలసట ఫీలింగ్ ఉంటుంది. సో దీనికోసం ఏంటి అంటే గోవింద నామాలు, వెంకటేశ్వర అష్టోత్తరం ఇవన్నీ చదువుతూ ఉంటే ఆర్ హనుమాన్ చాలీసా ఇవి చదివితే మీకు చాలా మంచి రిలీఫ్ వస్తుంది. కర్కాటక రాశి వారికి డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉంది. కర్కాటక రాశి వారికి May 1st, 2nd డేట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు, దైవ భక్తి పెరుగుతుంది అండ్ గెట్ టుగెదర్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ప్లెజెంట్ ట్రిప్ ఏదైనా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆర్ ఏదైనా ఫంక్షన్ ఆర్ పార్టీలో పాల్గొనే అవకాశం ఉంది. May 3rd, 4th డేట్స్ వాళ్ళకి తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్స్ తీసుకోవద్దు. సడన్గా ఏదో మనసులో ఒక రకమైన నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక 5, 6, 7, 8, 9, 10 ఈ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి మేజర్ అన్నీ కూడా అంటే జాబ్ సంబంధించి ట్రై చేస్తున్న వాళ్ళకి పాజిటివ్ న్యూస్, ప్రమోషను, ఇంక్రిమెంట్స్ అండ్ విద్యార్థులకి కూడా చాలా బాగుంది. ఎందుకంటే కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి అండ్ అంటే ఫర్దర్ అకాడమిక్స్కి ప్రమోట్ అయ్యేటప్పుడు కానీ హయ్యర్ స్టడీస్కి కానీ పాజిటివ్గా ఉంది అండ్ అబ్రాడ్ స్టడీస్ కూడా పాజిటివ్ ఉంది. ఇంకా 11, 12, 13, 14 ఈ డేట్స్ కొంచెం పాజిటివ్, అంటే కొంచెం మేజర్ డిసిషన్స్ వద్దండి. కొన్ని విషయాలు ఏంటంటే హోల్డ్ చేయండి ఈ డేట్స్లో. 11 to 14 మేజర్ డిసిషన్స్ ఏమీ తీసుకోకుండా ఉంటేనే మంచిది. అండ్ 15, 16 డేట్స్ మళ్ళీ పాజిటివ్ ఉన్నాయి. అంటే మీకు తెలిసిపోతాయి సిచ్యువేషన్స్. కొన్ని డేస్ మనకి మూన్ ట్రాన్సిట్స్ కదా, పాజిటివ్ థాట్స్లో ఉంటాము. కొన్ని డేట్స్లో నెగిటివ్, ఆటోమేటికలీ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో ఓకే, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 ఆల్మోస్ట్ ఏంటండి 15 నుంచి 26 వచ్చే డేట్స్ అన్ని కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ థాట్స్ అండ్ డివోషనల్ స్ట్రెంగ్త్, ఈ ఎన్విరాన్మెంట్ అంతా పాజిటివ్గా ఉంది. మేజర్ డిసిషన్స్ తీసుకోవచ్చు ఏ విషయంలోనైనా. మీ సంతాన విషయాల్లో, వివాహం కానీ, హయ్యర్ స్టడీస్ కానీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ ఆర్ ఫిక్స్డ్ అసెట్ గెయినింగ్ కానీ ఇవన్నీ కూడా. ఇంకా 27, 28 మేజర్ డిసిషన్స్ ఏమీ వద్దు. 29, 30, 31 డేట్స్ అనేవి మళ్ళీ కర్కాటక రాశి వారికి పాజిటివ్గా ఉన్నాయి. ఇక చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా కర్కాటక రాశి వాళ్ళు తెలుసుకున్నాం కదా, పాటించండి. ఫస్ట్